మీడియా చిట్చాట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇతర పార్టీలలాగా క్షుద్ర పూజలను నమ్ముకోలేదన్నారు. ప్రజా పూజను నమ్ముకున్నామన్న రామచంద్రరావు రేవంత్ వరుణయాగం చేస్తే తాము రేవంత్ రెడ్డి కొట్టుకుపోవాలని వాయుయాగం చేస్తామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు రామచంద్రరావు. రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాపై హైకోర్టు మొట్టికాయలేసిందన్నారు. బాలాపూర్, నాదర్గుల్ వద్ద భూములన్నీ ప్రభుత్వ భూములు, భూదాన్ భూములేనని వాటిని పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ వాటిలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతోందని ప్రశ్నించారు. వాటిని కాపాడాల్సిన బాధ్యత హైడ్రాపై లేదా అని నిలదీశారు రామచంద్రరావు. మజ్లీస్ ఆస్తులపై కోర్టు చెప్పాక కూడా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇటు హిల్ట్ పాలసీ తీసుకొస్తే అది హాల్ట్ అయిందని ఎద్దేవా చేశారు. సర్ ప్రక్రియ వల్ల తమ యాక్టివిటీ కాస్త తగ్గిందన్న ఆయన 15 ఆగస్టు తర్వాత బీజేపీ ఉద్యమాల స్వరూపాన్ని చూపిస్తామన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు చేసిన వరుణయాగంపై స్పందించారు. ఎల్నినో వచ్చింది అని తెలిసిన సీఎం ముందే యాగం చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. వర్షాకాలం ముగిసే సమయానికి చేయడం ఎందుకన్నారు రామచంద్రరావు.